వెల్కమ్ బ్యాక్. అతనిది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. గత 25 సంవత్సరాలుగా వీడియో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తూ వార్తలను సేకరించడమే కాకుండా నిజ జీవితంలో కూడా తన నిజాయితీని చాటుకున్న వ్యక్తిగా అందరి మన్ననలు పొంది జర్నలిస్ట్ కుటుంబాల ఖ్యాతిని పెంచిన మహోన్నత వ్యక్తిగా నిలిచారు పిస్సే సురేష్. వివరాల్లోకి వెళ్తే ఏలూరు 1 టౌన్లోని జూనియర్ కళాశాలలో ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తుండడం సురేష్కు ఆనవాయితీ. అదే క్రమంలో పోయిన గురువారం యథావిధిగా వాకింగ్ చేస్తున్న సురేష్కు సుమారు 2 కాసుల చేతి గొలుసు ఆయన కంటబడింది. వెంటనే దాన్ని తీసుకుని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులకి ఇచ్చి ఆ చేతి గొలుసు ఎవరు పోగొట్టుకున్నారో వారికి అందజేయవలసిందిగా ఆయన కోరారు. అసలే బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో దొరికిన బంగారాన్ని నిజాయితీగా అసోసియేషన్ సభ్యులకు అప్పగించి పోగొట్టుకున్న వారికి అందజేయాలని కోరడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిన సభ్యులందరూ ఆయన్ని ఘనంగా సత్కరించి చిరు కానుకను అందజేశారు. అలాగే సురేష్ లాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆయన హార్ట్ఫుల్ గా హానర్ చేస్తారని మా కమిటీ సభ్యులు చెప్పిన మేమందరం కూడా కోరుకుంటున్నాం. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ మంచితనం అనేది ఎవరికి ఉండదు. నేను సభాముఖంగా చెప్తున్నా, నాకు దొరికితే నేను వెనక్కి ఇవ్వను. అటువంటి మనుషుల్ని కాపాడుకోవడం చిన్న వస్తువు కాదు, రేటుకి 140. మన సోదరుడు వెనక్కి ఇవ్వడం అనేది అసలు చాలా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఏమి మనకి అందరికీ కాదు, కమిటీకి కాదు, ఆయనకి పర్సనల్గా కేశవ్ గారిని ఏం చేస్తారు అనేది ఆయనకే విజ్ఞతకే, ఆయన మంచితనానికి, ఈయన మంచితనం. రండి రాహన్ గారు, మరి మనం నిన్న మీకు ఆల్రెడీ చెప్పాము. మరి మన సురేష్ గారికి చాలా నిజాయితీగా ఆ బ్రాస్లెట్ తీసుకుని వచ్చి మన కేశవ్ గారికి అందించారు. మరి నిజాయితీకి ఎప్పుడైనా సరే మనం పెద్దపేట వేయవలసిన అవసరం ఉంది. అందుకనే ఆయన హార్ట్ఫుల్గా, కేశవరావు గారు చాలా హార్ట్ఫుల్గా మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఏమంటే నేను ఆయనకి ఏదో విధంగా హానర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. సరే, ఆయన హార్ట్ఫుల్గా చేసినప్పుడు మనం కూడా చెప్పడంలో తప్పలేదు కాబట్టి మరి కేశవరావు గారు చేతుల మీదుగా మీరు కూడా పట్టుకోండి. చాలా శుభ పరిణామం. అదేవిధంగా మరి ఆయన ఏంటంటే ఆయన తృప్తి కొలిది ఆయన ఒక సురేష్ గారికి చిన్న క్యాష్ అవార్డు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఒక చిన్న చిరుకానుక, అది కూడా మన సురేష్ గారిని స్వీకరించగా కోరుచున్నాము. మరి ఇది చాలా ఆనందించవలసిన విషయము. మరి ఈ రోజున మరి ఆయన 10,000 రూపాయలు కేశవరావు గారు సురేష్ గారికి మరి ఆయన నిజాయితీకి మారుపేరుగా అందించడం జరిగింది, గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మనకు చాలా సంతోషం. ప్రెసిడెంట్ గారు మాట్లాడండి. ఇప్పుడు మన గ్రౌండ్లో అందరూ మంచి మనుషులేండి. వాళ్ళు ఇంకోసారి నిరూపితం అయింది. మన సురేష్ గారు లాంటి మంచి మనిషి, మన కేశవ్ గారు లాంటి, ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఆయన చేసింది కూడా చాలా మంచి విషయాలు. నేను ఇంత మంచి మనుషుల్లో ఇప్పుడు ఇంత వాళ్ళ నాకు ఈ దొరికిన ఈ వస్తువుని అందరి సమక్షంలో వాళ్ళిద్దరికి రిటర్న్ చేస్తున్నాను. ఇది సంబంధించిన వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుచున్నాను. దీంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే, మంచి మనుషులతో తిరిగితే మనం కూడా మంచిగా మారతాం అనేది వీళ్ళిద్దరు నిరూపించారు. మనం కూడా ఆలబాట్లోనే వెళ్ళాలని మొన్న నేను చెప్పిన మాటని నిజంగానండి. సురేష్ గారు మా యొక్క వాకర్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. ఒక అతను నిజంగా ఏపీలోనే #1 వాకర్స్ టీమ్ అని చెప్పేసి ఆయన చెప్పారండి. నిజంగా అది చాలా అర్చించదగ్గ విషయం. మరి అది వాల్యూతో సంబంధం లేదు. మన గ్రౌండ్ లో ఏది దొరికినా, ఏది చేసినా సరే ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అండి. మీరు సురేష్ గారు మీరు కూడా ఏం చెప్పండి. నేను చెప్పను. మన కమిటీ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా దొరికితే పలానా వాళ్ళకి ఇవ్వాలి, ప్రెసిడెంట్ కి ఇవ్వాలి, సెక్రటరీకి ఇవ్వాలి అనేది మనకి. అదే మనకి ఇది లేదనుకో, ఎవరికి ఇవ్వాలో తెలియదు, మిస్యూజ్ అవుతాయి. అందువల్ల మనకు ఒక కమిటీ టీమ్ ఉండి మన యాక్టివిటీస్ లో అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఐడియా వచ్చింది, ఇది ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి, అదే ఎవరు లేరు అనుకోండి.